దురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయిన తరువాత ఒక అతిపెద్ద వికెట్ పాకిస్తాన్లో పడిపోయింది అంటే ఇదేనండి. సో ఈ వార్త ఎంత ఒక ఇంపార్టెంట్ అంటే ఏకంగా రష్యాలో వాళ్ళకి పెద్ద రిలీఫ్, ఒక అతిపెద్ద రివెంజ్ తీసుకున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పాకిస్తాన్లో జరిగిన ఈ సంఘటన అంటే పాకిస్తాన్లో ఉండే ఒక దురంధర్, మీకు అతని ధైర్య సాహసాలు ఎంత చెప్పినా తక్కువే. లాహోర్లో ఒక వార్తాపత్రిక ఆఫీస్ అండి, బయట మీకు అమీర్ హంసా అనబడే కరుడుగట్టిన తీవ్రవాది. వీడు ఎలాంటి వాడు అని చెప్పాలి అంటే మీకు లష్కర్ ఈ తైబా యొక్క కో-ఫౌండర్ అండి వీడు. అంటే హఫీజ్ సయ్యద్ అంటాం కదా, అతనే లష్కర్ ఈ తైబా యొక్క మీకు చీఫ్ లీడర్. అతని తర్వాత పొజిషన్లో ఉండేవాడు. ఇతను ఒక తీవ్రవాది కాదు, ఒక రచయిత కూడా. చూడండి, తీవ్రవాదుల్లో మీకు రైటర్స్ కూడా ఉంటారు, ఇతనికి పత్రికలు కూడా ఉన్నాయి. సో అలాగా ఒక న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళాడు, తన సెక్యూరిటీతో బయటకు వస్తున్నాడు, కారులో కూర్చుంటున్నాడు. ఇంతలో సో ద ఫేమస్ అన్నోన్ గన్మ్యాన్ వస్తున్నారు. మీకు పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఇందులో ఎంత ఒక గొప్ప విషయం అంటే ఇవాళ వరకు కూడా ఒక అన్నోన్ గన్మ్యాన్ అనేవాడు మీకు దొరకలేదండి. పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. లాహోర్ లాంటి అంత పెద్ద నగరములో నడిబొడ్డులో అంటే ఒక రోడ్, అక్కడ ఇలాంటిది చేసి వీళ్ళు తప్పించుకున్నారు అంటే మన వాళ్ళ గొప్పతనం ఏమనాలి? ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే బుర్కా వేసుకున్న ఒక మహిళ పలానా తీవ్రవాది ఎక్కడ ఉంటాడో గుర్తించి అతని ఇంటికి వెళ్ళి, మీరేనా అండి, మీ ఇంటర్వ్యూ కావాలి, నేను బీబీసీ నుంచి వస్తున్నాను, బ్లూంబర్గ్ నుంచి వస్తున్నానని ఐడెంటిటీ కార్డు చూపించి ఇతనేని ఐడెంటిఫై చేసుకొని ఇంటర్వ్యూ అయ్యాక వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ఈమె వెళ్ళిన 10 నిమిషాల్లో వీళ్ళు బైక్లో వస్తారు, వాడిని అక్కడికక్కడ లేపేస్తారండి. అంటే ఈ నెట్వర్క్ చూడండి, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా దొరకలేదండి. సో ఆ దురంధర్లు పాకిస్తాన్లో ఎలా ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, సో వీళ్ళ ప్లానింగ్ ఏంటి, వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఏమిటి, షాకింగ్గా ఉంది. మీకు ఏకంగా రష్యాలో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇలా ఎలా చేయగలుగుతున్నారు మీరని చేసి చూపిస్తున్నారండి మన వాళ్ళు. ఇప్పుడు మీకు షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో అడుక్కోవడానికి వెళ్ళాడండి. 3.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ వారము వాళ్ళు యూఏఈకి ఇవ్వాలి, అప్పులు తీర్చాలి. సో అడుక్కోవడానికి వెళ్ళాడు. రియాదులో వాడి యొక్క సైన్యము, అలాగే వాళ్ళ ఫైటర్ జెట్స్ అన్నీ చూపించి, చూసావా అద్భుతమైన సెక్యూరిటీ, యుద్ధమే జరగడం లేదు, ఇప్పుడు సెక్యూరిటీ ఇస్తున్నాడు, ఇచ్చి నాకు డబ్బులు ఇవ్వు అని అడుక్కుంటున్నాడు. సరే, సౌదీ అరేబియా ట్యూబ్ లైట్లు కదా, మూర్ఖులు కదా, ఇచ్చారు అనుకోండి, అయిపోయింది. ఇక ఇక్కడ ఎవరు, అసీం మునీర్, వీడు ఇరాన్ వెళ్తున్నాడు. చూడండి, ఇరాన్ ద్వారానే సౌదీ అరేబియాకు ప్రమాదము. అలాంటి ఇరాన్కి వెళ్ళి, అరే బాబు నువ్వు ఏ యుద్ధము చెయ్యకు, నేను చూసుకుంటాను, సో ఏదో ఒక రకంగా కావాలంటే నీకు ఆయుధాలు కూడా పంపిస్తాను, దయచేసి సౌదీ అరేబియా మీద దాడులు చెయ్యకు, అడుక్కోవడానికి మా ప్రధాని అక్కడికి వెళ్ళాడు. ఈ టైంలో అంటే వీళ్ళ యొక్క ఈ డబల్ స్టాండర్డ్స్ అనండి, ఈ కుట్రలు, ఈ నాటకాలు, వీళ్ళు ఇలాంటి ఒక డ్రామాను అన్ఫోల్డ్ చేస్తున్న టైంలో ఇది కాదురా, మీ దేశము తీవ్రవాదుల మీదే ఆధారపడి ఉంటుంది కదా, వాళ్ళను మీ కళ్ళ ముందే లేపుతాం. సో ఒక్కసారి వార్త విన్నప్పుడు సౌదీ అరేబియాలో ఉండే షాబాజ్ షరీఫ్కి వార్త వస్తుందండి, మన ఆప్తమిత్రుడు ఇంతలాంటి ఒక టెర్రరిస్టును ఈ రా ఏజెంట్లు వచ్చి లేపేసి వెళ్ళిపోయారండి. ఏం చెయ్యాలి అంటే దొంగకు తేలు కుట్టినట్టండి. పాకిస్తాన్ వాడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేడు. అవును, ఈ తీవ్రవాది మా దేశంలోనే ఉన్నాడు చెప్పలేడు కదా. మీకు యుఎస్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అండి. మీకు అమెరికా యొక్క ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇతని ఒక శాంక్షన్డ్ టెర్రరిస్ట్ అని చెప్పారు. ఎక్కడ ఉన్నాడు? పాకిస్తాన్లో ఉన్నాడు. అమెరికా వాడికి తెలియదా అండి? సిఐఏ ఏజెంట్లకు తెలియదా వీడు ఎక్కడ ఉన్నాడని? అంతా నాటకాలండి. వీళ్ళే వాడిని తీవ్రవాది అంటారు, మళ్ళీ వాడిని కాపాడడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ అమెరికా వాడే చేస్తాడు. దీన్నే మనము డబల్ స్టాండర్డ్స్ అంటాం. కాబట్టి నీతి నిజాయితీ లేని దేశాలు ఇవి. ఇప్పుడు వీడు ఎంత ముఖ్యమో అంటే భారత్కు ఎంత ముఖ్యమో అంటే 2005లో మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటారు కదా, బెంగళూరు, అక్కడ జరిగిన దాడులకు ఇతనే ప్రథమ సూత్రధారి.
అలా అని కూడా కాదండి, లష్కరే తైబా భారత్లో చేసిన దాడులు అన్నిట్లో ఇతనిదే కీలకమైన పాత్ర. అంటే మీకు హఫీజ్ సయ్యద్ వయసు అయిపోయింది, ఆరోగ్యం బాలేదు, మీకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు, వాడి తర్వాత వీడేనండి టోటల్ ఆపరేషన్స్ కాదు, వాళ్ళ రిక్రూట్మెంట్ ఇతనే చూసుకుంటాడు, ప్లానింగ్ ఇతనే చూసుకుంటాడు, ఫండ్ రైజింగ్ ఇతనే, ఫైనల్గా ఎక్కడ ఎలాంటి దాడులు చెయ్యాలి ఇదంతా ప్లాన్ చేసేది వీడే. అలాంటి వాడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టెర్రరిస్ట్, వీడిని ఇలాగ లాహోర్లో లేపేయడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా మీకు ఇంటెలిజెన్స్ వర్గాలంతా ఒక్కసారి షేక్ అయ్యేయండి. ఎలా చేయగలిగారు అంటే, దుబాయ్లో ఉండే నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ అంటే, మరి వీళ్ళు కాల్పులు చేస్తున్నారు బైక్ మీదే, వీళ్ళందరూ బైకుల మీదేనండి. ఎక్కడికి వెళ్తున్నారు, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ట్రాకింగ్ ఉంటుంది కదా, అలాగే వాళ్ళ వద్ద కూడా ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఎవరు వీళ్ళని ట్రాక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ చేసిన ప్రపంచానికి అవునండి ఈ తీవ్రవాది మా దేశంలోనే ఉన్నాడు చెప్పగలరా? ఇంపాసిబుల్ కదా. నిన్న మాట్లాడాం, ఇందుకే చెప్తున్నానండి, నిన్న మనం ఏంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నేవీ మీద ఎలాంటి దాడులు చేశారో మాట్లాడాం. నేను వారం క్రితమే దీన్ని ప్రిడిక్ట్ చేశాను. తరువాత ఇవాళ మీరు చూడండి, ఇంతలాంటి ఒక కరుడు గట్టిన తీవ్రవాది కళ్ళ ముందే పాకిస్తాన్ ప్రజలు చూస్తుండగానే మీకు పరలోక ప్రవేశము చేశాడు. రేపు మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకొక వార్త, అంటే వరస పెట్టి మన ప్రాక్సీలు పాకిస్తాన్ని ఎలా కొట్టాలో అలా కొడుతున్నారు. వాడు ఏమీ చెయ్యలేని పరిస్థితి, మీకు అన్ని వైపులా కూడా అష్ట దిగ్బంధము అనేది జరుగుతుంది. అటు సౌదీ అరేబియా ఒత్తిడి, ఇటు యుఏఈ వైపు నుంచి మా డబ్బులు తిరిగి ఇచ్చేయి, ఇటు ఈరాన్ ఎప్పుడు పాకిస్తాన్ మీద, అంటే ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు అనుకోండి బలూచిస్తాన్ దాకా వీళ్ళు రావాలండి. పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ గ్వాదార్ దగ్గరికి రావాలి. ఇది ఎంత డేంజర్ అంటారు? బలూచ్ లిబరేషన్ ఆర్మీ చూస్తూ ఊరుకుంటుందా? మా దేశంలోకి మీరు ఎందుకు వస్తున్నారు అడుగుతారు. పాకిస్తాన్ వాడేమో బలూచిస్తాన్ మాది అంటాడు, బలూచిస్తాన్ వాళ్ళేమో ఇది మా విడి దేశము అంటారు, ఇక్కడ మాకు సైన్యము ఉంది పదాను రా చూసుకుందాం అంటారు. ధైర్యము చేసి పాకిస్తాన్ సైన్యము వస్తే, అంటే ఈరాన్తో యుద్ధము చేసే తీరాలని అమెరికా వాడు అన్నాడు, సౌదీ అరేబియా అనిందనుకోండి, వీళ్ళు ఏమైనా చేయగలరా? ఏమీ చెయ్యలేరు. సో అలాగ పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒట్టి మన ప్రాక్సీస్ అండి, మన ప్రాక్సీస్ని వాడి పాకిస్తాన్ ఏ స్థాయిలో మీకు అతల పాతాళానికి తొక్కేయాలో తొక్కేస్తున్నాము. ఇదంతా కూడా వాడు గమనించే లోపలే జరిగిపోతుందండి. ఇప్పుడు వాడు అక్కడ ఉన్నాడు ప్రధాని, సడన్గా వార్తలు, అయ్యా మన లష్కరే తైబా యొక్క అతి ముఖ్యమైన నాయకుడు పోయాడు, రేపు ఎల్లుండిలో మళ్ళీ వాళ్ళ పీస్ టాక్స్ పెద్ద పెద్ద నాయకులు వస్తారు. ఈ టైంలో ఇద్దరు, అందులో ఒక దురంధర్ బైక్ వేసుకొని వచ్చి ఇంతంత పెద్ద నాయకులను లేపేసి సింపుల్గా అలా డిసపియర్ అయిపోతున్నాడంటే, అందరూ చూస్తుండగానే అలా వెళ్ళిపోతున్నాడు అంటే, ఇది ఏ లెవెల్లో ఈ ఆపరేషన్స్ జరగాలో మీరు ఊహించండి. వినడానికి మామూలుగా ఉండొచ్చు, అలా కాదండి. మీకు అక్కడ దేశమంతా తీవ్రవాదులు తిరుగుతున్నప్పుడు అందులో ఒక దురంధర్ ఉండడం, వాడు ఇలాంటి ఒక గొప్ప పని చేయడం హీరోయిక్ అడ్వెంచర్ అండి. అలాంటిది చేసి చూపించి మీకు సేఫ్గా వెళ్ళిపోయాడంటే ఇదే మామూలు విషయం కాదు. ఇలా ఎంతోమంది, మొన్న మాట్లాడాం కదా, పిఓకే వద్ద మీకు మౌలానా మసూద్ అజార్ యొక్క తమ్ముడు మీకు తాహిర్ అన్వర్, వాడు కూడా ఇలాగే కదా. చూడండి, అంత హై టికెట్ వికెట్స్ అండి, పెద్ద పెద్ద తలలు, వీళ్ళే చాలా ముఖ్యమైన వాడు. వాళ్ళని ఇలాగ సింపుల్గా లేపేయడము వెళ్ళిపోవడము అంటే ఏ స్థాయిలో ట్రైనింగ్ ఉండాలి, ఏ స్థాయిలో ప్లానింగ్ ఉండాలి, ఏ లెవెల్లో ఎగ్జిక్యూషన్ ఉండాలో ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.